ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నదున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నదున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 8 నుండి 24 వరకు. భక్తుడు, నేను క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉన్నాను, నా వలే మీరుండండి అని చెప్పాడు. అంటే పౌలు రాసిన ఈ మాటలన్నీ దేవుని మనస్సు కలిగి ఉండి ఆయన రాశాడు. కొందరు ఏమంటారంటే పౌలు మాటలు మేము లక్ష్య పెట్టమండి, మాకు యేసు ప్రభు మాటలే కావాలి అంటారు. అది తప్పు. దేవుడు తన ఆత్మ ద్వారా పలికించాడే గాని అవి పౌలు యొక్క సొంత మాటలు కావు. యేసు ప్రభు ద్వారా వినిన ఆ విషయాల్ని ఆయన శిష్యులైన వారు కొంచెం విశదీకరించి రాశారే గాని అవి వాళ్ళ మాటలు కాదు. మనం మొదటి 11 ఈ వచనాల్లో లేక 7 వచనాల్లో ఒక భాగంగా రాయబడి ఉంది. దానిలో పౌలు ఒక సలహా ఇస్తున్నాడు, ఏది బెటరో చెప్తున్నాడు. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, వివాహము చేసుకోకపోవడం మంచిది, నావలే ఉండుట మంచిది అని మొదటి వచనంలో, 8వ వచనములో, 26వ వచనములో కూడా ఒక సలహా ఇస్తున్నాడు. అది ఆజ్ఞ కాదు, మీకిచ్చే ఓ సలహా అంటున్నాడు. ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఒక రింగ్ పెడతారు, అది కుడి చేతికి పెట్టాలి. రింగ్స్ ఒక అర్థాన్ని చెబుతాయి. కుడి చేతికి ఫింగర్ రింగ్ ఉంటే అర్థం ఏంటంటే ఆయన ఎంగేజ్ అయి ఉన్నాడు అని అర్థం. ఎడమ చేతికి రింగ్ పెట్టుకుంటే వివాహం అయిపోయింది అని అర్థం. సో మనిషి అవైలబుల్గా ఉన్నాడా లేక హౌస్ఫుల్లా అని తెలుసుకోవాలంటే అమెరికాలో చేతి వైపు చూస్తారు. ఒకవేళ మీరు చేతికి రింగ్ లేకుండా అమెరికా వెళ్ళారనుకోండి, హలో నువ్వు ఫ్రీగా ఉన్నావా, మనం పెళ్లి చేసుకోవచ్చు అని అడుగుతారు. అంటే ఆ సంప్రదాయం లేండి. మన ఇండియాలో ఏ చేతికి ఉంగరం పెట్టాలో తెలియదు. అయితే ఎంగేజ్మెంట్ రింగ్ ఒకటి, వెడ్డింగ్ రింగ్ ఒకటి, ఇంకొక రింగ్ ఉందట, 3 రింగులు. అది సఫర్ రింగ్ అట, సఫరింగ్. సో 3 రింగులు వివాహం అయినప్పుడు ఉండే సఫర్ అంటే ఏంటి, శ్రమలనే రింగ్ అనమాట. సో ఎంగేజ్మెంట్ రింగ్, వెడ్డింగ్ రింగ్, ఇంకోటి ఏంటి సఫరింగ్. పెళ్ళైన వాళ్ళని అడగాలి మ్యారేజ్ లైఫ్ ఎంత సఫరింగో. యవనస్తులకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలా అనిపిస్తుంది, పెళ్ళైన వాళ్ళు మాత్రం తల పట్టుకుని ఉంటారు, అయ్యో దొరికిపోయాను నేనని. అది దేవుడు కోరిన వివాహ జీవితం అయితే చాలా సంతోషం. కానీ విచారం ఏంటంటే భార్యనో భర్తనో ఎవరొకరిని సైతాన్ని వాడుకుంటాడు. అయితే భార్య గయ్యాళిదై ఉండి, చెడ్డదై ఉండి, ఓ షోక్గా బడాయిగా తయారయ్యి అందాలు లోకానికి చూపిస్తూ తిరుగుతూ ఉంటుంది. లేకపోతే భార్య మంచిదే అనుకుంటే భర్త ఏమో తాగుబోతాయి, తిరిగిపోతాయి, ఇలాగా అపవిత్రంగా బ్రతుకుతూ ఉంటాడు. ఏదో ఒక ముళ్ళు ఆ కుటుంబాన్ని బాధపరుస్తూ ఉంటుంది. కుటుంబంలో ముందు పుట్టిన వాళ్ళు కొంచెం అమాయకంగా ఉంటారు. ఆ కుటుంబంలో ముందు పుట్టిన వాళ్ళు ఈ కుటుంబంలో ముందు పుట్టిన వారికి వివాహం చేసామనుకోండి, వాళ్ళిద్దరూ తింగరగానే ఉంటారు, పిచ్చోళ్ళుగానే ఉంటారు. కొంచెం ఆ బ్యాలెన్స్ చూసుకుంటే ఒకరికొకరు సహాయం చేయడానికి వీలవుతుంది. పౌలు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని సలహాలు ఇచ్చాడు. ఆజ్ఞలు తప్పక పాటించాలి, సలహాలు పాటించినా పాటించకపోయినా మన ఇష్టం. ఒంటరిగా ఉండడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. అది ఎవరి ఇష్టం మీద వారికి ఆధారపడి ఉంటుంది. అయితే కొరింథీ సంఘంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, అక్కడ ఉన్న విశ్వాసులు ఇంతకు ముందే భక్తి తెలియక ముందే, ప్రభువుని నమ్మక ముందే అన్యుల్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు
పౌలుకు ఉత్తరం రాస్తున్నారు. 7వ అధ్యాయం ప్రారంభంలో ఆయన ఏమన్నాడో తెలుసా? మీరు వ్రాసిన వాటి విషయం. అంటే వాళ్ళు క్వశ్చన్స్ రాశారు. పౌలు, మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నీవు సమాధానం చెప్తావా అని. అప్పుడు పౌలు ఆ ప్రశ్నలన్నీ చదివి వాటికి జవాబుగా ఈ విషయాలు రాస్తున్నాడు. వాళ్ళు పౌలును ఏమని అడిగారంటే, నా భార్య అవిశ్వాసి గనుక నేను వదిలేనా, ఆమెతో కాపురం చేయనా, ఏం చేయమంటావు? పెళ్లి చేసుకుంటే కష్టాలు అంటున్నావు, ఇంతకీ చేసుకున్నా వద్దా, చేసుకుంటే ఏమన్నా తప్ప? ఇలాంటి ప్రశ్నలన్నీ ఆయనకు ఉత్తరం రాశారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆల్రెడీ వివాహమైన వారు విడిచిపెట్టకూడదు, వివాహము అవ్వకుండా ఒంటరిగా ఉన్నవారు దేవుణ్ణి నిజంగా ప్రేమించాలనే మనసుంటే నా వలే ఉండండి. ఇదొక సజెషనే గాని కమాండ్మెంట్ కాదు, ఆజ్ఞ కాదు. మీకు అంత ప్రేమ ఉందా? దేవుణ్ణి సేవించడానికి కుటుంబపరమైన సంతోషాన్ని వదులుకోగలరా అని అడుగుతున్నాడు. అది గొప్ప ఛాలెంజ్. హిందువులు చాలామంది మోక్షం రావాలని భార్యను, బిడ్డలను, వ్యాపారాలని వదిలేసి కాషాయ వస్త్రాలు వేసుకుని సన్యాసం పుచ్చుకొని కాశీకి వెళుతున్నారు. అక్కడ భిక్షం అడుక్కొని అక్కడే చచ్చిపోతాం, మాకు భార్య బిడ్డలు వద్దు అంటున్నారు. ఎవడైతే ఈ శరీర సుఖానికి దూరంగా అయిపోతాడో వాడే మోక్షానికి అర్హుడని హిందూ ధర్మం చెబుతుంది. సన్యాసం పుచ్చుకుంటేనే గాని నీవు మోక్షానికి వెళ్ళవని చెప్తుంది. అందుకనే కాశీకి వెళ్ళిపోతున్నారు అందరూ. చాలా మంది అందంగా ఉన్న స్త్రీలు గుండు చేయించుకొని అక్కడ కాషాయ వస్త్రాలు వేసుకొని, అంటే వాళ్ళ అందం అంతా తీసేసుకొని వాళ్ళని ఎవరు చూడకూడదని భిక్షాటన చేసి వాళ్ళు కావాలని అలా సన్యాసులు అయిపోతున్నారు. మనం అలా అవనక్కర్లేదు. ఒక సన్యాసి అలాగే ఎక్కడో అరణ్యంలోకి వెళ్ళి గడ్డం పెంచేసి ఒక మరచెంబు నీళ్లు, తీర్థం నీళ్ళట, అంటే అప్పుడు చెరువులోయే దానిలో పోయిగానే తీర్థం నీళ్ళు అయిపోతాయి. అక్కడ పెట్టుకున్నాడు, ఒక కర్ర పట్టుకున్నాడు. కర్ర ఎందుకో మరి, ఈ చెయ్యి అనుకోడాకేమో ఆ కర్ర ఇలా పెట్టిండు, ఇలా అనుకున్నాడు. అక్కడ ఒక రుద్రాక్షల మాల పట్టుకున్నాడు, దాన్ని ఇలా గెంటుతున్నాడు ముందుకి. గెంటినప్పుడల్లా ఓం 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 అంటా ఉన్నాడు. అది అలా తిరుగుతూనే ఉంది, ఎప్పటికీ అవ్వదు, మళ్ళీ మొదలకి వస్తూ ఉంటుంది. ఈలోగా అతను ఎవరినో ఎలుగుబంటి తరుగుతుందట. వాడు పరుగు పరుగున తప్పించుకొని పరుగు పరుగున వచ్చాడు. మొత్తం మీద దాన్ని తప్పించుకొని వచ్చి బ్రతుకు జీవుడు అనుకుంటూ అని ఆయాసపడుతున్నాడు. వానికి అర్జెంటుగా నీళ్లు లేకపోతే చచ్చిపోతాడు. అప్పుడు, ఓ ముని, ఓ సన్యాసి గారు, ఇదిగో ఆ మరచెంబులో కాసి నీళ్లు నా నోట్లో పోయండి, చచ్చిపోయేలా ఉన్నాను, పరుగున వచ్చాను ప్రాణభయంతో అని అడిగితే వాడు మాట్లాడలేదు. ఓం ఓం అంటున్నాడు దొంగ శుభులు చూస్తూ. వీడు ఇచ్చిలా లేడు అనుకొని ఆ మరచెంబు తీసుకుని మూత తీసి తాగుతున్నాడు. వెంటనే ఈ సన్యాసికి కోపం వచ్చింది. ఒరి అప్రాచ్యుడా, నా మరచెంబులోని పుణ్య జలం నువ్వు తాగుతావంటరా నువ్వు అని ఆ కర్ర తీసుకుని ఒక్కడే నెత్తి మీద వేశాడట. వాడు చచ్చిపోయాడు. అక్కడ వీడు బట్టలు మార్చాడు, ప్లేస్ మార్చాడు, భాష మార్చాడు, కానీ బుద్ధి మటుకు హత్య చేశాడు, వాడిని చంపేశాడు. ఆపదలో ఉన్నవాడికి కొన్ని నీళ్ళు ఇవ్వలేకపోయాడు, కానీ సన్యాసి అయ్యాడట. బైబిల్ ఏమంటుందంటే, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, బట్టల రంగు మార్చనవసరం లేదు, ఏవేవో దొంగ వేషాలు వేయక్కర్లేదు, నీ హృదయాన్ని మార్చుకో. బాప్తిస్మం అనే మత సంబంధమైన క్రియ నీ జీవితాన్ని మార్చదు. ఎందుకంటే నీళ్లకు మన స్వభావాన్ని మార్చే శక్తి లేదు. దేవుడు ఆత్మ ద్వారా మన స్వభావాన్ని మారుస్తాడు. సో దేవుణ్ణి సేవించడానికి కుటుంబము వద్దనుకునే త్యాగం ఎవరు చేయగలరు? పౌలు మరొక మాట ఏమన్నాడంటే, ఒకవేళ అనివార్య కారణాల వల్ల మీరు ఒంటరి వారు అయిపోతే, భర్త చనిపోవడం వల్ల, భార్య చనిపోవడం వలనను, లేక మధ్యలో పరిత్యాగ పత్రిక ఇవ్వడం వలనను, విడాకుల వలనను, ఒకవేళ మీరు ఒంటరి వారైతే అది గొప్ప భాగ్యం అనుకొని దేవుని కోసం మీ మిగిలిన జీవితాన్ని వెచ్చించండి అని చెప్పి హితవు పలికాడు. మనకు అలాంటివి ఇష్టం ఉండవు. వాళ్ళ అమ్మ చనిపోయిన 6 మాసాలు అవ్వకముందే కొత్త అమ్మను తెచ్చాడట.
డాడీ, ఈ ఆంటీ ఎవరు డాడీ అంటే, ఇక నుంచి ఆవిడే మీ అమ్మ, మమ్మీ అని పిలువు, అమ్మని పిలువకు అని. కొత్త డాడీలు కొత్త అమ్మలు వస్తున్నారు ఇళ్ళకి. అన్యులు అనుకోండి, వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారు. కానీ దేవుణ్ణి నమ్మిన మనము మన ఒంటరి జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని దేవుని సేవలో గడపడం కంటే ఉన్నతమైంది ఇంకొకటి ఇది. నేను చాలా మంది ఆఫీసర్స్ని చూశాను, చాలా మంది రిటైర్ అయిన ఉద్యోగులను చూశాను, ధనవంతుల్ని చూశాను. వాళ్ళు కాలక్షేపానికి ఏం చేయాలో తెలియట్లేదు గనుక పాపం చేస్తున్నారు. ఎప్పుడు చూడండి అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక గుంపు అవుతారు. మీరు రోడ్డు మీద చూడండి, బయట ఎక్కడ చూడండి, సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా ఒక యూనిట్ అయిపోతారు. కనుక వాళ్ళు ముసలి వాళ్ళందరూ వ్యర్థంగా కాలక్షేపం చేస్తున్నారు. అయితే మనము ప్రభు ప్రేమ తెలుసుకున్న మనము ఇతరులకు దానిని తెలియపరచాలి. 2వ వచనంలో జారత్వము జరగకుండా ఉండాలంటే వివాహము చేసుకోవాలి. 3వ వచనంలో భార్య భర్తలు వారి వారి ధర్మమును జరిగించాలి. ఎందుకంటే దేవుడు పెట్టాడు ఆ స్వభావాన్ని. వివాహము చేసుకున్నది శరీర సుఖం కోసం కాదు, కానీ పాపము చేయకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి అని భక్తుడు చెప్తున్నాడు. 4 వచనాల్లో ఒకరి శరీరం మీద ఒకరికి దేవుడు అధికారం ఇచ్చాడు, అదే వివాహం అంటే. 5వ వచనంలో వివాహం చేసుకున్న తర్వాత ఎప్పుడు ఎడబాయవద్దు, నో మ్యాటర్ వాట్ అని ఒక ఇంగ్లీష్లో మాట ఉంది. అంటే ఏమైపోయినా సరే ఇచ్చిన మాటను నీవు మీరవద్దు అన్నాడు. ఒక పాస్టర్ 4 విడాకులు ఇచ్చాడు. అతని జీవితం నాకు తెలుసు. అయ్యగారు, నేను అరగంట మాట్లాడుతాను, ఈ పెళ్లిలో నాకు అవకాశం ఇవ్వండి అని చీటీ పంపాడు. నేను చీటీ వెనక్కి తిప్పి ఏమి రాశానంటే, 4 పెళ్లిళ్ళు చేసుకోమని చెప్తావా నువ్వు అని చీటీ పంపించాను. నేను ఎవరికి భయపడను, నా ఆధారం దేవుడు గనుక సత్యము విషయములో నేను మోమాటము లేని వానిగా ఉంటాను. నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నన్నెవరు తడపలేరు, నాకు లంచం ఇచ్చి నా మార్గాన్ని ఎవరు మార్చలేరు. అతనికి చాలా కోపం వచ్చింది. అవును, నీ జీవితము మాదిరిగా లేదు, ఒకళ్ళు కాదని ఒకళ్ళు, ఆ తప్పు దాందండి అన్నాడు. నీది తప్పు. నీవు మంచి నాయకుడుగా ఉండి కుటుంబ గౌరవాన్ని కాపాడవలసింది నువ్వు కొట్టావు, ఆమె వెళ్ళిపోయింది. కొట్టువాడుగా ఉండొద్దని బైబిల్ చెప్తుంది. నీవేమి క్రైస్తవుడు, నీవేమి సేవకుడవు, 3 విడాకులు ఇచ్చావు, ఇప్పుడు 4 ఆమెతో మళ్ళా పెళ్లి చేసుకున్నావు. నీవు అర్హుడు కాదు క్రొత్త జంటను కలపడానికి. ఏం చెప్తావు? నాలాగే ఉండమని మిమ్మల్ని కోరుచున్నానని పౌలా అంటావా? అంటే 4 డైవర్స్ ఇమ్మని చెప్తావా? క్రైస్తవులు, సేవకులు, భక్తి భావము బాగా ఎరిగిన వారు, తెలుసుకున్నవారు ఇతరులకు హెచ్చరిక ఇవ్వగలిగే స్థితిలోకి రావాలి. తప్పమ్మా, బైబిల్ సమాధాన పడమని చెప్తుంది. నీవు పనికిరాని పౌరుషం తెచ్చుకొని అమ్మా నాన్న ఉన్నారని భర్తతో పోట్లాడి ఇక్కడ ఉండకూడదు. నీవు ఇక్కడ ఉంటే నీ భర్త చెడిపోతాడు. వెళ్ళిపో, సమాధానపడు. ఒకవేళ నీకంటే ఎక్కువ ఎడ్యుకేషన్ అతనికి ఉండొచ్చు, లేకపోతే నీకంటే తక్కువ చదువుకొని ఉండొచ్చు, నీవు ఒంటరిగా ఉండొచ్చు, నీవు ఉద్యోగం చేస్తూ అతను ఖాళీగా ఉండొచ్చు. అయినా దేవుణ్ణి బట్టి నీవు గౌరవించు. వెళ్ళిపోమ్మా, నువ్వంటే మాకు ప్రేమే, కానీ నీవు ఆడ ఉండవలసిన పిల్లవి, ఆడపిల్లవి, ఏడపిల్లవి కాదు. వెళ్ళు, భర్తతో సమాధానపడు. చూడు కొరింథీ పత్రికలో పౌలు ఏం రాస్తున్నాడు? కూర్చో, నీ బైబిల్ తెరు, సమాధానం పడమని చెప్తుంది, కనుక నువ్వు సమాధానపడు. అమ్మా, వాడు చాలా మూర్ఖుడమ్మా. నీ పెంకితనం వల్ల వాడు మూర్ఖుడయ్యాడేమో, నీ గయ్యాళితనం వల్ల తాను త్రాగుతున్నాడేమో, ఒకవేళ తప్పు నీదేమో, సరిచేసుకో అని భక్తిగల తల్లిదండ్రులు పిల్లలకు మంచి భక్తి భావాల్ని నేర్పాలి. మనకు వాక్యం తెలియపోతే మరి వాళ్ళకి ఏమని చెప్తాం? వాక్యం చెప్పేటప్పుడు మనము వాక్యాన్ని చూపించి వాళ్ళతో మాట్లాడుతుంటాం, కానీ పరిశుద్ధాత్మ మరో ప్రక్క పనిచేస్తూ ఉంటాడు. మనం ఒక్కళ్ళమే కాదు. ఎస్, అవును అవును అను ఒప్పుదల కలిగిస్తాడు. అప్పుడు వాళ్ళలో తప్పక మార్పు వస్తుంది. ఇది హితోపదేశమే గాని 6వ వచనంలో ఆజ్ఞ కాదు. 7వ వచనంలో ఒక్కో విషయం ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి విషయం. అని అందరూ నా వలే ఉండాలని కోరుతున్నాను.
ఇది సాధ్యం కాదు కదా, అందరూ నా వలే ఒంటరిగా ఉండాలని కోరుతున్నాను అన్నాడు. ఇది కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని విష్ఫుల్ థింకింగ్ అంటారు. అంటే విష్కి మాత్రమే అవి పరిమితం, అవి అమలు చేయడానికి వీలు కాదు. 8వ వచనంలో కూడా నా వలే ఉండాలని పెండ్లి కాని వారితో, ఇంకెవరితో, ఒంటరిగా ఉండేవారితో నేను చెప్పుచున్నాను. 9వ వచనంలో పాపం చేయడం కంటే పెళ్లి చేసుకోవడం మేలు. ఒకవేళ ముందే పెండ్లి అయి ఉంటే ఏమన్నాడు? ప్రభు ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకరు ఎడబాయి, నెవర్ డిపార్ట్. కీచులాటలు కలహాలు వస్తాయి, వచ్చినంత మాత్రాన విడిపోవలసిన అవసరం లేదు. దేవుడు వైద్యుడు ఉన్నాడు, గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు. ఆయన దగ్గరికి వెళితే మంచిగా ప్యాచ్ వర్క్ చేస్తాడు, పోనీలే అనే స్వభావాన్ని ఇస్తాడు. పర్వాలేదులే, భర్తే కదా, నా తోటిది కదా, భార్య కదా, పోనీలే అనుకునే స్వభావాన్ని ఇచ్చి ఇద్దరిలో సమాధానాన్ని దేవుడు చేస్తాడు. అలా పౌలు చెప్తున్నాడు, ఒకవేళ ఎడబాస్తే మళ్ళా పెళ్లి చేసుకోకూడదు. 11వ వచనంలో ఇన్ కేస్ డైవర్స్ అయిపోయినాయి అంటే వివాహాన్ని కోరద్దు. అబ్బాయి కుదరదండి, నాకు తోడు కావాలండి అంటే ఇప్పటికే గుండె పగిలిపోయి ఉంది, ఇంకా ఉన్నదాన్ని కూడా పగలగొట్టుకుంటావా? ఇక ప్రభుతో జీవించడానికి ఆయన సేవలో సంతోషం. ఒక వ్యక్తిని మీకు చూపాను, ఆమె పేరు అన్న. 8 years మాత్రమే కాపురం చేసింది, మిగిలిన వయసు అంతా దేవునిలో ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ కోరికలను అధిగమించడం ఎలా అంటే ఉపవాసం ఒక చిట్కా. ఎక్కువ తినడం వల్ల శరీర సంబంధమైన కోరికలు ఎక్కువగా ఉంటాయి, తక్కువ తినడం వల్ల తక్కువగా ఉంటాయి. గనుక ఆమె రేయింబగళ్ళు ఉపవాసముతో ఉన్నది. పౌలు కూడా ఒంటరిగా ఉన్నాడు, ఆయనకు కూడా శరీర సంబంధమైన కోరికలు వస్తున్నాయి. వాటిని అధిగమించడానికి తన శరీరాన్ని తాను నలుగగొట్టుకుంటున్నాడు. మనము ఖాళీగా ఉంటేనే ఈగలు దోమలు ముసురుతాయి, మనం బిజీగా ఉంటే అవేమీ రావు. మనం ఖాళీగా ఉంటే మన తలలో పిచ్చుకలు గూడు పెట్టుకుంటాయి. అంటే మన హృదయం సాతాను ఆడుకునే ఒక పాడుపడిన కొంపలా అయిపోతుంది. ఈ భాగములో పౌలు చెప్పు మాటలను బట్టి ఆత్మీయంగా మీరందరూ ప్రభువుకి చెందినవారు, శారీరకంగా చూస్తే మీరు మీ భాగస్వామికి చెందినవారు. యు బిలాంగ్ టు యువర్ వైఫ్, యు బిలాంగ్ టు యువర్ హస్బెండ్. స్పిరిట్ అనేది దేవునికి చెందింది. ఒంటరిగా ఉండడం వల్ల కలిగే మేళ్ళేంటి అని మీ ముద్దుకు మైక్ పంపిస్తే ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తారు. వివాహం వలన కలిగే మేళ్ళేంటి, నష్టాలేంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భావాలు చెబుతారు. పెండ్లైన మొదటి సంవత్సరం భర్త మాట్లాడతాడు, ఏమని? నేనంటే ఏమనుకున్నావు? ఆమె పిచ్చిది అనుకున్న పాపం ఈయన లెక్చర్ ఇస్తాడు, ఇదంతా నాదే, అది నాదే, ఇలాగా అని చెప్తుంటే అలాగా అని వింటూ ఉంటుంది సంవత్సరం అంతా. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తుందంటే చెప్పడం అయిపోయిందా, కూర్చో ఇక నేను చెప్తానని 2వ సంవత్సరం ఆమె మాట్లాడడం మొదలు పెడుతుంది. ఈయన డమ్మి అయిపోతాడు, ఎందుకంటే సరుకు అంతా అయిపోయింది, చెప్పేదంతా చెప్పేశాడు, ఇక చెప్పవలసింది ఏమీ లేదు. ఏదో ఏబిఎన్ ఛానల్లో చెప్పినట్టు ఇంకా ఉంది అని అన్నట్టు ఇంకేమీ లేదు, అయిపోయింది. అప్పుడు ఈమె మొదలు పెడుతుంది, మౌనంగా ఉండు, నేను చెప్తాను విను అని. 2nd year అంతా ఈమె మాట్లాడుతుంది. ఇక 3rd year వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడతారు. అప్పుడు పక్క వాళ్ళ నైబర్స్ వింటుంటారు అనమాట. అలా అవుతూ ఉంటుంది మ్యారేజెస్. ఫైట్ చేస్తుంటారు కదా, పోట్లాట్లు జరుగుతూ ఉంటాయి. వాటిలో ఫస్ట్ స్టార్ట్ చేసేది భర్త. అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో లాస్ట్ మాట్లాడేది ఎవరో తెలుసా? భార్య. ఎందుకంటే ఎవరు లాస్ట్ మాట్లాడితే వాళ్ళదే పై చెయ్యి పోట్లాటల్లో. నోర్మే అంటే నువ్వు నోర్మై అంటారు. ఇంకా ఆయన జడిసి అందుకులో మళ్ళీ ఇంకో మాట అనిపించుకోవడం ఎందుకని ఆయన మౌనమే అయిపోతాడు. అసలు స్టార్టింగ్లోనే ఈయన మౌనంగా ఉంటే అది రేగదు. ఒక భర్త అన్నాడట, నాకు ఉగ్రవాదులు అంటే భయం లేదన్నాడట. అవునా, ఎందుకు భయం లేదంటే నాకు పెండ్లై 5 సంవత్సరాలు అయిందన్నాడు. ఏంటే ఈ పాత్రలు ఇంత తెల్లగా ఉన్నాయి, ఏ డిటర్జెంట్తో తోముతున్నావేంటి అని అడిగిందట పక్కావిడ వచ్చి. అప్పుడు ఆమందట, ఏమీ లేదు మా ఆయనలే అందట. ఆయనకు అప్పచెప్తుంది అనమాట. ఈమె మహిళా మండలి కార్యక్రమాల్లో తిరుగుతూ ఈ గిన్నెలన్నీ తోమమని ఆయనకు అప్పచెప్పుతుందట. మగవాళ్ళకి మతిమరుపు ఎక్కువ. ఏమండో ఈవేళ మన పెళ్లి రోజు తెలుసా? అవునా, మర్చిపోయాను, ఈవేళనా?
ఎన్ని సంవత్సరాలు మనకు పెళ్ళయి అంటాడు ఆయన. అసలు విషయం ఏంటంటే మగాళ్ళు వాళ్ళు చేసిన తప్పులన్నీ మర్చిపోవచ్చు. ఎందుకంటే ఈమె రోజు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, పలానా టైంలో ఎలా చేసావు, పలానా టైంలో ఎలా చేసావు అని ఎప్పుడు ఆ గాయాన్ని రేపుతూనే ఉంటుంది. అది ఎంతో హ్యూమన్ సైకాలజీ అండి. ఆడవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, మగవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఏ ఏజ్లో వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుందో అది మనం కొంచెం గమనిస్తే చూడగలం. ప్రేమించుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉంటాయి. వాళ్ళు చెయ్యి పట్టుకుని నడుస్తారు. అయితే పెళ్ళైన కొంతకాలానికి ఆ ప్రేమ ఏమైపోతుందో మాట అనుకుంటూ వెళ్తారు రోడ్డు మీద. ఇక వాళ్ళు పిల్లల ముందు తిట్టుకోవడమే, కొట్టుకోవడమే, ఇక నైబర్స్ చూసి ఏమనుకుంటారని కూడా ఉండదు. ఇవన్నీ దేవుణ్ణి ఎరుగని వారు చేసే పని. అయితే క్రైస్తవ దంపతులు లోకానికి పెద్ద మోడల్గా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. క్రైస్తవ వివాహం పేరే పరిశుద్ధ వివాహం. ఇలాంటి పెళ్లి ఎక్కడ ఉండదు. ముఖ్యంగా క్రైస్తవ కుటుంబంలోని వ్యక్తులు సజీవమైన రాళ్ళు. భార్య ఒక ఇటుక, భర్త ఒక ఇటుక అనుకుంటే అవి రెండు అతుకబడాలంటే మధ్యలో ఏముండాలి? సిమెంట్ ఉండాలి. సిమెంటే రెండు ఇటుకలను జతపరుస్తుంది. క్రైస్తవ వివాహం ఎలా ఉండాలంటే రెండు తెల్ల కాగితాలకి మధ్యలో గమ్ రాసి పూర్తిగా అంటించారనుకోండి, అది 2-3 రోజుల తర్వాత దాన్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తే ఏమవుద్ది? చినిగిపోతుంది, వృధా అయిపోద్ది, ఎందుకు పనికి రాకుండా. అలాంటి బంధమై ఉండాలి. దేవుడు జతపరిచిన వారిని నరుడెవరు? తల్లిదండ్రుల్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు, అత్తమామలు కలగ చేసుకోకూడదు, వాళ్ళ తిప్పలు వాళ్ళని పడనివ్వాలి. వాళ్ళే సిగ్గు లేకుండా కొంతకాలానికి కలిసిపోతారు. మధ్యవర్తులు ఎవరు? వాళ్ళ కుటుంబంలోనికి వెళ్ళకూడదు. వివాహము అంటేనే లైఫ్ టైం కమిట్మెంట్. సంతకం పెడతారు కదా పెళ్లి సర్టిఫికెట్లో, అది ఏమని పెడతారంటే జీవితకాలం అంతా నేను నీతోనే కాపురం చేస్తాను, వేరెవరిని ముట్టను, నన్ను ముట్టనివ్వను, కలిమియందు లేమియందు కష్టమందు సుఖమందు నిన్ను విడువక నీతోనే జీవితకాలం అంతా కాపురము చేతును అని ప్రామిస్ చేస్తారు, సైన్ చేస్తారు. ఆ సంతకానికి చాలా విలువ. ఆ పెళ్లిలో భర్త ప్రమాణాలు చేయిస్తారు కదా, నేను నీతోనే కాపురం చేస్తాను, నిన్ను విడువక నీతోనే ఉంటాను అంటే వాడు నా వైపు చూసి అంటున్నాడు నీతో కాపురం చేస్తానని. నేనేమన్నానంటే బాబు నా వైపు చూడకు, అదిగో నీ భార్య కళ్ళ వైపు చూడు. ఎదుటి వ్యక్తితో మాట్లాడినప్పుడు కళ్ళల్లోకి చూసి మాట్లాడాలి, అప్పుడే అది నేరుగా వాళ్ళ మనసులోకి వెళుతుంది. కనుక ఒక్కసారి ప్రమాణం చేసిన తర్వాత దేవుని సన్నిధిలో ఆయన భక్తుల సమక్షంలో ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ఏమైపోయినా సరే ఆ మాటను మనం మర్చిపోకూడదు. ఆ కమిట్మెంట్ అలా ఉండాలి. దేవుణ్ణి ఎరుగని వారి ప్రేమ వెలిసిపోతుంది, ఫేడ్ అయిపోతుంది. దేవుని ఎరిగిన వారి ప్రేమ నిర్మలంగా నిశ్చలంగా ఎప్పటికీ ఉంటుంది. లేడీస్ జడ వేస్తారు కదా, జడలో 3 పాయలు ఉంటాయి, కానీ మనం వెనక్కి వెళ్ళి చూస్తే 2 కనిపిస్తాయి. కానీ 3వ పాయ దేవుడుగా ఉండాలి. భార్య, భర్త, దేవుడు, ట్రయూన్ రిలేషన్షిప్ అన్నమాట. త్రికోణములో 3 భుజాలు ఎలా ఉంటాయో భర్త, భార్య, ఆధారం పునాది ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. ముప్పేట త్రాడు తెగిపోదు అని. దేవుడు లేకుండా ఓన్లీ 2 ముడులే అనుకోండి, అదేమైపోద్ది? మధ్యలో ఊడిపోద్ది. అదే దేవుడు సాక్షిగా ఉంటే వారి మధ్యలో దేవుడు సమాధానం ఇస్తాడు. ప్రమాణం అనేది చాలా గొప్పది. రూతు గ్రంథం 1:16లో రూతు నయోమితో చేసిన ఆ ప్రమాణములో మాటలు చదువుతాను. నా వెంబడి రావద్దు అనొద్దు, నన్ను విడిచిపెట్టు అనొద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వస్తాను. ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ ఇవి. అసలు పెళ్లిలో ఇవి కంఠస్థం చేయించాలి. అఫ్ కోర్స్ కోడలు అత్తగారు చేసుకున్న ప్రమాణం అనుకోండి ఇది, కానీ ఈ ప్రమాణము భార్య భర్తలు చేసుకోవాలి. చదువుతాను, నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను. అందుకని మా అమ్మగారి ఇంటి దగ్గర కాదు, ఫ్రెండ్స్ ఇంటి దగ్గర కాదు, లేకపోతే లేడీస్ హాస్టల్లో కాదు, నీ జనమే. అందుకనే మదర్ ఇన్ లా, చట్టరీత్యా అసలైన శిశులైన తండ్రి, అసలైన శిశులైన తల్లి నా అత్తగారు. ఎంత మంచి మాటలు. మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, ఎంత మంచి మాటలు. కానీ మా నాన్న ఏమన్నా అన్నావా వెళ్ళిపోతానంటది, మర్యాదగా ఉంటుంది అంటది. ఇదిగో మా అక్కని మా చెల్లిని ఏమన్నా అన్నావా అని ఈయన దాని మీద పడతాడు, ఆమె మీద. బయట వాళ్ళ గురించేనండి కుటుంబాలు పాడైపోవడానికి కారణం. వాళ్ళిద్దరూ ఐక్యంగానే ఉంటారు,
మూడవ వ్యక్తి ప్రవేశించడం వల్ల ఇవన్నీ వస్తుంటాయి. నీ జనమే నా జనము అని చెప్పడం ఎంత మంచి విషయము. అప్పుడే కారులో వెళ్తున్నారు పెళ్ళైన తర్వాత. పెళ్లిలో చాలా గొడవలు అయినాయట. గేదెలు అడ్డొచ్చినాయట, 20-30 గేదెలు. అవి వెళ్ళట్లేదు, రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి. ఆయన అన్నారట, మరి ఏదో అనాలి కదా, మరి రోషం పౌరుషం కదా, ఇదిగో మీ వాళ్ళు చూడు ఎలా అడ్డొచ్చారో అన్నాడు. ఈమె తక్కువదా, నిన్ను చేసుకున్నాక వాళ్ళ మా వాళ్ళు అయ్యారందట. చూసారా, కవించడం ఏడిపించడం మన ధ్యేయం అవ్వకూడదు. అవతల వాళ్ళని సంతోష పెట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది అనుకోవాలి. సరే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. 17వ వచనంలో నీవు మృతి పొందు చోటనే నేను. ఎంత మంచి మాట. ఇంకా మంచి మాట ఉంది, ఏమంటే అక్కడే పాతి పెట్టబెడతాను, మరణము తప్ప మరి ఏది నిన్ను నన్ను ప్రత్యేకించకూడదు. అదే అండి మోడల్ ఫ్యామిలీ అంటే. ఈ లోకములో ఉన్న క్రైస్తవులు తీసుకున్న అన్ని విడాకులు ఇంక ఏ కులములోనూ తీసుకోరు. తెలుసా విషయం మీకు? జడ్జి గారిని అడగని చెప్తారు. నెక్స్ట్ ఏంటయ్యా? సరే, విడాకులు కూడా. ఎవరు? అతని పేరు యాకోబ్ అండి, ఈ పేరు మరియమ్మ అండి. ఈ క్రైస్తవులతో ఏం చిక్కయ్యా మనకి? ఈ 50 కేసుల్లో 25 కేసులన్నీ వీళ్ళయ్యే. మనం ఏమైనా పెళ్లిళ్ళు ఈ తగులు తీర్చేలా కనబడుతున్నాం, మన మీద పడుతున్నారు వీళ్ళందరూ. ఈ ఫైల్స్ అన్నీ అవేనా? అవునండి, కుటుంబ కోర్టు అండి, ఫ్యామిలీ కోర్టులు ఇవన్నీ ఇవే. ఎక్కువ క్రైస్తవులు. ఎంత బాధో. లోకానికి మోడల్గా ఉండవలసిన క్రిస్టియన్ ఫ్యామిలీస్ అమెరికా ప్రజలు చేసినట్టుగా వాళ్ళు నేర్చుకుంటున్నారు. నాకు చెప్పండి, మరణము తప్ప మరి ఏది నిన్ను నన్ను ప్రత్యేకపరచకూడదు. అది బ్యూటిఫుల్ మ్యారేజ్ అంటే. మనిషి పడిపోయే ప్రదేశాలు 3 ఉన్నాయి. భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే 3 విషయాల కోసం మనిషి పాటు పడతాడు. ఒకటి డబ్బు కోసం, రెండవది సెక్స్ కోసం, మూడవది పొజిషన్ కోసం. ఈ 3 ఏరియాస్ని మనం జయించగలిగితే మనమే గొప్ప వీరులం అవుతాం. పెళ్లి ఎందుకు చేసుకోవాలి అని మనం అనుకుంటే, ఫలించి అభివృద్ధి పొందడానికి. అది దేవుని ఆజ్ఞ. వివాహం ఎందుకు చేసుకోవాలి అంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు గనక. పాపాన్ని వ్యభిచారాన్ని అరికట్టడానికి వివాహం చేసుకోవాలని పౌలు చెప్తున్నాడు. సమాజానికి మాదిరిగా ఉండడానికి, ఒకరికొకరు సహాయం చేసుకోవడానికే వివాహం చేసుకోమని చెప్తా ఉన్నాడు. ఈ విధంగా పౌలు కుటుంబం ఎలా ఉండాలో చెబుతున్నాడు. మాదిరికరమైన కుటుంబం ఎలా ఉండాలో. కనుక మనము లోకానికి మోడల్ ఫ్యామిలీగా ఉండి మనం ప్రభు నామానికి మహిమ తేవాలని కోరుతున్నాను. పౌలు వివాహము మంచిది, ఒంటరితనము ఇంకా మంచిది, విసర్జింపబడుట బెస్ట్ అంటున్నాడు. ఎందుకంటే ఒక ఆమె బాగా ఏడుస్తుంది. ఎందుకు అంతగా ఏడుస్తున్నావు అంటే, అతను బ్రతికున్నప్పుడు నన్ను పెట్టిన కష్టాలన్నీ జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నాను. ఈ రోజుతో దేవుడు నాకు ఐగుప్తు చెర నుండి విముక్తి ఇచ్చాడు అన్నాడు. అంటే బాగా దగ్గర సోదరి గనుక చెప్పింది. అవును, బాధ పెట్టేవాడుగా ఉండమని ఆ బిడ్డ తండ్రి ఆమెను అక్కడికి పంపలేదు. నా స్థానంలో నేను ఇంతవరకు ఆదరించినట్లు ఇక నుండి నువ్వు ఆదరించమని. భార్యను కొట్టేవాడు పశువు. కొట్టే స్థితిలోకి రానివ్వకూడదు. వాక్యం చూపించి సరిచేస్తే వాళ్ళు సరిపడతారు. 12 years లోపు పిల్లల్ని కొట్టాలి. టీనేజ్కి వచ్చిన పిల్లల్ని వాక్యం చూపించి కలిసి ప్రార్థన చేసుకొని వాళ్ళని పాపం వల్ల వచ్చే పర్యవసానాలు ఏంటో వారికి చెప్పాలి, అర్థం చేయించాలి. మనకి ఇది ఉండదు. తిట్టడం నేర్చుకుంటాం, నాశనం అయిపోతావు రే, ఏదైనా తాగి చావవే, ఇలాంటి మాటలు వారిని గాయపరుస్తాయి. 13 సంవత్సరాలు దాటిన పిల్లల విషయంలో మనము కౌన్సిలింగే బెస్ట్. బిబ్లికల్ కౌన్సిలింగ్ ఇంకా వారికి మేలు చేస్తుంది. వాళ్ళు హర్ట్ అయ్యి ఆత్మహత్యకు మరి వాళ్ళు దారి తీయకుండా మనం వారిని కాపాడాలి. 35వ వచనంలో చూడండి, ఒక మాట చూపిస్తాను. 7వ అధ్యాయంలో, మీ సంతోషాన్ని పాడు చేయాలని ఈ విషయాలని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీయో లేక ప్రభువు సన్నిధాన వర్తనులై. ఎంత మంచి మాటలండి ఇవి. యోగ్య ప్రవర్తన కలిగి ఉండండి, తొందరేమి పడద్దు. ప్రభు సన్నిధాన వర్తనులై అంటే దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఎంత జ్ఞానం కలుగుతుందో. ఇది దైవికమైన జ్ఞానమే గాని లోక సంబంధమైన జ్ఞానము కాదు. లోక సంబంధమైన జ్ఞానము, ఒక తాగుబోతుడిని ఇంకొక తాగుబోతుడు అడిగాడు,
రే మా ఆవిడ చెప్పిన మాట వింటలేదరా, ఏం చేయమంటారు? హే పిచ్చివాళ్ళగా ఉన్నవరా, నేను ఎప్పుడో దాన్ని కొట్టి తరిమేసి ఇంకొక 5 లక్షలు ఇచ్చేదాన్ని చేసుకున్నాను రా. నువ్వు ఇంకా దాంతో ఉన్న పిచ్చోడ 4 తగిలించి పంపించే, డబ్బులు తెస్తేనే మళ్ళా రాను, లేదా విడాకులు ఇచ్చే. ఇప్పుడు 6 నెలలకే ఇచ్చేస్తున్నారట. అది మరి తాగుబోతు సలహా ఇవ్వక, తప్పురా, నువ్వు తాగేసి వెళ్ళిన వల్ల నీ భార్య అలా బాధపడి అంటుంది, నువ్వు తాగుడు మానేస్తే మీ ఆ భార్య కూడా మానేస్తుంది, గొడవ పడదు నీతో. నువ్వు తెచ్చుకున్న డబ్బులన్నీ నీవు స్నేహితులకి తారబోస్తే ఎలా? నీ పిల్లలు చదువు కోసం, ఆడపిల్లలు ఎదుగుతున్నారు, వారి కోసం డబ్బులు పోగు చేయి, బ్యాంకులో వేసుకో, చిట్స్ కట్టు, ఉన్నదంతా తినేయొద్దు, పిల్లల కోసం దాయి అని తాగుబోతాడు చెప్తాడా? లోకములో ఇలాంటి కౌన్సిలింగ్ దొరకదు. ఒక హిందూ మ్యారేజ్ చేశాను నేను. ఆ కుటుంబంలో వాళ్ళు ఒక్కళ్ళే దేవుణ్ణి నమ్ముకున్నారు. 1000 మంది వచ్చేసారు, పెద్ద ఆడిటోరియం. నాకు దొరికింది ఛాన్స్ అని ఆ రోజు 1.5 సేపు చెప్పాను వాక్యం. వాళ్ళు తిండి తినే వాళ్ళు కూడా వచ్చేసి, ఏంటి మాటలు మేము ఎప్పుడు వినలేదని అన్నాను. నా మాటలు కాదు, ఒక మంచి అంటే హెబ్రీ గ్రంథం 13వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు వివరించాను. మీ ప్రేమ నిలువరంగా ఉండనివ్వండి అని 5 వచనాలు చక్కగా వివరించాను. వాళ్ళందరూ వచ్చి, క్రైస్తవ పెళ్లి ఇంత మధురమైందా? దేవుణ్ణి నమ్ముకొని పెళ్లి చేసుకున్న వారు ఇంత నీతిగా ఉంటారా? ఇంత కౌన్సిలింగ్ మా వాళ్లకు ఉండుంటే ఇంత పోట్లాట లేకపోను. మా వాళ్ళందరూ మంత్రాలు చదువుతారు కానీ ఇలాంటి క్రమశిక్షణ ఎవరు ఎక్కడ నేర్పడం మేము చూడలేదు. ఇదే మొదటిసారి క్రైస్తవ పెళ్లి చూడడం. ఇంత మాధుర్యంగా ఉంటుందా? మాకు ఆకలి కూడా వేయలేదు. 1.5 సేపు కాదు, ఇంకొక అరగంట చెప్పండి అంటున్నారు వచ్చి. చూసారా, దేవుని నమ్ముకున్న వారుగా మనం ఎంత ధన్యులమో. దేవుడు ఒక మాన్యువల్ బుక్ ఇచ్చాడు మనకి. అదేదో మిక్సీ కొంటే దాని కింద ఒక బుక్ ఇస్తాడు కదా, అక్కడ ఏమని చెప్తాడు? ఇది ఓవర్లోడ్ అయ్యి స్ట్రక్ అయినప్పుడు దాన్ని ఇలా బోర్లించండి, ఒక రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి, మళ్ళీ పని చేస్తుంది. మనం చదివితే కదా, పుస్తకం డస్ట్బిన్లో పడేస్తాం. ఇది ఓవర్లోడ్ అవ్వగానే ఆగిపోద్ది, షాప్కి తీసుకెళ్తాం. పడనాడు ఇదేదో కాలిపోయినట్టుంది, 2000 అవుద్ది అంటాడు. ఉట్నే 2 రోజులు ఉంచుకొని 3వ రోజు దాన్ని నొక్కి తీసేపోంటాడు, అయిపోయింది, కొత్త తీసారంటాడు. దేవుడు లేకపోతే తిప్పలే, 3వ ముడి లేకపోతే ఊడిపోద్దా ముడి. దేవుణ్ణి కలిగిన జీవితం ఎంత మధురమైంది. అన్యులకి ఇలాంటి అవకాశం. యెహోవా తమకు దేవుడు గాగల జనులు, ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. సరే, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో 8వ వచనంలో పెండ్లి కాని వారు విధవరాండ్రు నా వలె ఉండాలని చెప్తున్నాడు. మనస్సు నిలుపలేకపోయిన ఎడల పెండ్లి చేసుకొనుట మేలు 9వ వచనంలో. 10వ వచనంలో పెండ్లి అయి ఉంటే ఏం చేయకూడదు? ఎడబాయకూడదు. చెప్పండి ఏంటది? మరి ఏం చేయాలి? 11వ వచనంలో సమాధాన పడాలి. అంటే ఒక మెట్టు కిందకి దిగాలి. తల్లులు అలా చెప్పరు, వాడిని పోలీస్ స్టేషన్కి ఈడుద్దామే, పాడు చేస్తున్నారు కుటుంబాన్ని. ఒక రకంగా ఆడవాళ్ల పక్షంగానే కోర్టు, పోలీసులు, మహిళా మండళ్ళు ఉంటాయి. మా ఊరు ప్రక్కన ఒక ఊరుంది, కొత్తగా వివాహం అయింది ఆమెకు. అత్తగారు కూలి పనికి వెళ్ళమని పంపిస్తుంది రోజు. ఈమెకేమో వెళ్ళడం ఇష్టం లేదు. అత్తగారే లేకపోతే నా లైఫ్ ఎంత జాలీగా ఉంటుంది అనుకున్నది. ఆమెను చంపేయడానికి ప్లాన్ చేసింది. ఆమె పనిలోకి వెళ్ళినప్పుడు క్యారేజ్ వండేసి, గుళ్ళకెళ్ళి అంటారు కదా, అవి పురుగుల మందు, అవి రైస్లో పెట్టేసి మూత పెట్టేసి క్యారేజ్ ఇచ్చేసింది. సార్ వర్క్ అయిన తర్వాత మధ్యలో ఆ టిఫిన్ క్యారేజ్ ఆ బాక్స్ తీసి చూడగానే రైస్ అంతా కొంచెం నల్లగా అయింది. కూర నల్లగా ఉందేమోలే అనుకొని తినబోతుంటే ఆ పక్క ఆమె అంది, ఆగాగు, ఏంటి అలా నల్లగా అయిపోయింది ఏంటి రైస్ అంతాను, ఏంటిదని తీయగానే ఆ గుళికలన్నీ లోపల కూరలో మిక్స్ చేసి పెట్టేసింది. అయ్యి బాబాయ్, కోడలది నన్ను చంపేయడానికి ఎంత పని చేసింది అనుకుని వెంటనే ఇంటికి వచ్చింది. వచ్చి, నీ విషయాన్ని పోలీసులకు అప్పచెప్తాను, నీ సంగతి ఏంటో తేలుస్తాను, అత్తగారిని నన్ను చంపడానికి చూసావా అని పెద్ద గొడవ చేసింది. అలాగా, నువ్వు వెళ్తావో నేను వెళ్తావో జైలుకి చూస్తానని చెప్పి అక్కడ ఉన్న కిరసనాల డబ్బాయి తీసుకుంది, అగ్గిపెట్టి తీసుకుంది. ఇదిగో నేనే పోసేసుకుంటాను, పరుగున వెళ్ళిపోతాను పోలీస్ స్టేషన్కి, మా అత్తగారు నన్ను చంపేయడానికి చూసింది బాబోయ్ అంటాను, అప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు చూద్దామని. ఆ అత్తగారు నోరు మూసేసుకుని వాళ్ళ ఆయన దాన్ని తీసుకెళ్ళిపోయాడు లోపలికి. బాబోయ్, నేను జైలుకి వెళ్ళి కూర్చోనే బాబు, మన అబ్బాయిని, మన కోడల్ని, నిన్ను నన్ను మొత్తం అందరినీ జైలు పంపించేలా ఉంది, చంపలేసుకుందాం మనమే అని చెప్పి తగ్గిపోయారు. అంటే కానీ లోకములో జరుగుతున్న విషయాలు మీకు చెబుతున్నాను, నేను లోకమంతా తిరుగుతాను కనుక. సరే, ఇలాంటివన్నీ చేయమని నేను ఎంకరేజ్ చేయట్లేదు. కానీ అక్కడ ఏముందంటే 11వ వచనంలో సమాధాన పడాలి. ఏం చేయాలి?
నేను మా ఊరు ప్రక్కన ఊరిలో జరిగిన ఒక ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఈమె పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకుంది, అటు ఆ కోడలు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకుంది. నిజంగా అసలు ఇంట్రాగేషన్ చేస్తే లేడీ కానిస్టేబుల్ని తీసుకెళ్లి ఆమెను 4 అందుకుంటే ఏమంటే నేనే గుళ్ళకెళ్ళి పెట్టానని కానీ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆమెను లోపల వేస్తారంటే ఇంట్రాగేషన్లో తెలిసిపోతుంది. ఇక ఆడవాళ్ళకి మరీ భయం, పోలీసు కర్ర పట్టుకోగానే అమ్మే చెప్పేస్తాను అంతా అని చెప్పి మొత్తం అంతా చెప్పేస్తారు. కనుక ఇరుపక్షాల పోరాడడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ లాయర్స్ ఏమైనా మార్చేస్తారు, కానీ దేవుని నామం పేరిట ప్రమాణాలు చేసిన వారు సమాధానపడాలి. మత్తయి 5వ అధ్యాయంలో ఎవరు దేవుని కుమారులు అనబడుదురు? సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు. ఒక చెయ్యికి మరొక చెయ్యి తోడైతేనే చప్పట్లు మోగుతాయి. ఒక చెయ్యి వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ చెయ్యి ఆడి ఆడి అలసిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. వాదోపు వాదనలలో దేవుణ్ణి నమ్మిన వారు మౌనంగా ఉంటే ఆ వాదన విడాకులకు దారి తీయకుండా ఉంటుంది. అన్నిటికంటే భద్రంగా మన నోటిని కాపాడుకోవాలి. 11వ వచనంలో ఒకవేళ ఎడబాడిస్తే ఎడబాయొచ్చు, కానీ ఇక నువ్వు పెండ్లి చేసుకోకూడదు. 12, 13 వచనాల్లో విశ్వాసి అయిన భర్తకు అవిశ్వాసి అయిన భార్య ఉంటే ఆమె కాపురము చెయ్యని ఇష్టపడితే అతడు ఆమెను పరిత్యజింపకూడదు. అలాగే విశ్వాసి అయిన భార్యకు అవిశ్వాసి అయిన భర్త ఉంటే ఆమె అతనిని పరిత్యజింపకూడదు. అయితే 14వ వచనంలో ఒకరిని బట్టి ఒకరు పరిశుద్ధపరచబడతారు అని చెప్తున్నాడు. అది ఎలాగ సాధ్యం? మన మధ్యలో ఉన్న ఒక సహోదరి ఆమె భర్త గారి గురించి నాకు సాక్ష్యం ఇచ్చారు. అప్పుడు నా కష్టమంతా నేను మర్చిపోయాను. అంటే నా పాటుకు ప్రతిఫలం జరుగుతుందన్నమాట అనుకుని తృప్తితో వెళ్ళాను. నేను ఇంతకుముందు దేవుడు భక్తి అంటే ఏదో అనుకునేవారు. వాక్యం విన్నాక ఆయనలో పూర్తి మార్పు వచ్చింది. నాకంటే ముందు ఆయన సిద్ధపడిపోయి రా త్వరగా నడు వెళ్ళిపోదాం అని చక్కగా వాక్యం వింటున్నారని చెప్పినప్పుడు నాకు ఎంత తృప్తి అయిందో. ఇదిగో ఈ వాక్య నెరవేర్పు అంటే అదే. మురికి అంటుకున్నట్టు శుభ్రత అంటుకోదు. ఒకరోజు మీకు చెప్పాను, ఈ వైట్ షర్ట్ తీసుకెళ్ళి ఒక మురికి షర్ట్కి ఇలా ఇలా రాశాను అనుకోండి, దాని డర్ట్ అంతా శుభ్రమైన బట్టకు అంటుకుంటుంది, కానీ దీని శుభ్రత వల్ల ఆ మురికి పోదు. ఈ వాక్యాన్ని అపార్థం చేసుకుంటే అలాగే అర్థమవుతుంది. ఎవరైనా ఒక్కరుంటే చాలు ఆ కుటుంబం అంతా మారిపోయినట్టే. నో నో నో, వారు చేయవలసిన ప్రయత్నం వారు చేయాలి. నీ భర్త మాట వినడం లేదా? ఇక్కడ తీసుకురా, నేను మాట్లాడను, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు ఆయన హృదయంలోకి వెళ్ళి ఒప్పుదల కలిగిస్తాడు. అంతే, వాళ్ళల్లో మార్పు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు, పెద్దలకి చెప్పక్కర్లేదు, ఏడవక్కర్లేదు, వారితో పోట్లాడి పెట్టుకోనక్కర్లేదు. మీ కుమారులు మాట వింటలేదా? మీ కుమార్తె మాట వినడం లేదా? ఇదిగో దేవుని కోర్టు ఇది. దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఒక మధ్యవర్తిగా ఉన్నాడు, మన పక్షంగా పోరాడేవాడు. ఆయన వాక్యం అనే హెచ్చరికతో వాళ్ళ మనసులను దేవుడు ఇక్కడ తప్ప మరి ఏ స్థలములో మనస్సు మార్చగలిగిన వ్యక్తి గాని స్థలము గాని ఇంకేది లేదు. దేవుని సన్నిధి ఒక్కటే కఠినమైన మనుషులను మార్చేది. దేవుని వాక్యముతో ఎందరూ త్రాగుబోతులు, వ్యభిచారులు వారి జీవితాన్ని మార్చుకొని ఇప్పుడు దీనులైపోయారు, పిల్లులైపోయారు, సింహం లాంటి వాళ్ళు. దానికి కారణం కేవలము దేవుని వాక్యములో ఉన్న బలం, సేవకుల్లో ఉన్న బలం కాదు. దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము, వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటెను పదునైంది, లోపలికి వెళ్ళిపోతుంది, ప్రజల్ని భయం కలిగిస్తుంది, ప్రజలకు ఒప్పుదల కలిగిస్తుంది. దేవుని వాక్యం తప్ప మన కుటుంబీకులను ఎవరెవరు కనుక విడాకుల కోసం కోర్టుకు వెళితే మంచిదా, లేక దేవుడు వారి మూర్ఖత్వాన్ని మార్చున్నట్లు దేవుని సన్నిధికి వస్తే మంచిదా? ఒకసారి మీరు అలవాటు చేయండి చాలు, వారు మీకంటే ముందు వచ్చేస్తారు. దేవుని ఆత్మ వాళ్ళల్లో వెళ్ళి వారిని తీసుకొస్తాడు సత్యం వైపుకు. మీరు ప్రయత్నం చేస్తే కదా. మీరు ఎవరెవరితోనూ ఫోన్లో చెప్పిస్తారు. మన జీవితము ఇతరులను ప్రభావితం చేయాలి. అవిశ్వాసి అయిన భర్త ఉన్న ఎడల విశ్వాసి అయిన భార్య వలన అతడు పరిశుద్ధపరచబడతాడు. అంటే టీవీ బోధకులకు ఫోన్ చేసి అభిషేక తైలం రావడం వల్ల ఇవన్నీ వట్టిదే, ఇవంతా మోసం. వినుట వలన విశ్వాసము కలుగును గాని మరి దేని వలన కలగదు. చాలా మంది టీవీ చూస్తుంటారు కానీ ఆయన ఏ చొక్కా వేసాడు, వెనకాల ఏ సెటప్ పెట్టారు, ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఇదే
చూచుట వలన విశ్వాసము కలుగును కాదు. వాక్యము వలన కొందరు రక్షణలోకి వస్తారు, మరికొందరు పవిత్ర ప్రవర్తన వలన వారిని రాబట్టవచ్చు అని. అంటే వీళ్లకు పవిత్ర ప్రవర్తన దేని వల్ల వస్తుంది? వాక్యం వల్ల. మళ్ళా ముందుకే కనుక ప్రభు చెప్పాడు, మీరు లోకమునకు ఉప్పై కొంచెమే గొప్ప మార్పును తీసుకొస్తుంది. ఉప్పు ఇంత వేస్తారండి. ఆయన ఎవరో ఉప్పు వడ్డిస్తూ అన్నాడు, మొమ్మాట పడకండి, ఎంత కావాలో అడగండి అన్నాడు. ప్రభు చెప్పాడు, దిస్ మచ్ ఆఫ్ సాల్ట్ మేక్స్ ఏ గ్రేట్ డిఫరెన్స్. కొంచెము సాల్ట్ గొప్ప తేడాను చూపిస్తుంది. అండ్ యూ అండ్ మీ షుడ్ బి సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి మాధుర్యాన్ని ఇచ్చే ఉప్పులా మనం ఉండాలి, వెలుగులా మనం ఉండాలి. మనం ఎక్కడ ఉంటే ఆ చుట్టూ వెలుగు ఉండాలంతే. మన వెలుగులో అవతలి వాళ్ళ రహస్య పాపాలన్నీ కనబడాలంతే. వెలుగు దగ్గరికి పురుగులు వచ్చినట్లు ఈ జీవపు వెలుగు కలిగి ఉన్న మన దగ్గరికి అన్యులందరూ ఎంత ఆశీర్వాదమో దేవుడు ఇచ్చాడు. మీరు ఉప్పుగా ఉన్నారు, కానీ మీ ప్రభావం మీ భార్య మీద కానీ భర్త మీద కానీ బిడ్డల మీద పడటం లేదు. ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి? అదే మన జీవితాలు అలా ఉండడం దేవుని చిత్తం కాదు. మనము మార్పు తెచ్చేవారుగా ఉండాలి. ఒక ఆమె బైబిల్ వేసుకు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నామంటే సువార్త సేవకి. మా అయ్యగారు రమ్మన్నారు. మీ ఆయన చుట్టమా అనలేదు కానీ నువ్వు సువార్త సేవ చేస్తావా? వెనకెళ్ళి ముందు ఇంట్లో వాళ్ళని మార్చమ్మా, ఆ తర్వాత ఊర్లో వాళ్ళని మారిద్ది గారని చెప్పారు. సిగ్గుపడిపోయి వెనక్కి వెళ్ళిపోయి. ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ సువార్త మొట్టమొదటి ఎవరికి బోధించాలో తెలుసా? స్వంతం. ఈ దీపం వెలిగించబడకుండా ఆరిపోయిన కొవ్వొత్తిని ఇంకొక ఆరిపోయిన కొవ్వొత్తితో ఎంతసేపు ఇలాగంటే ఫైర్ అవుద్ది? అవదు. దండుగా ఆ పని. వెలిగించబడిన కొవ్వొత్తి ఆరిపోయిన దాని దగ్గర పెట్టగానే అది కూడా వెలుగుతుంది. కనుక ఫస్ట్ ఏరియా ఆఫ్ ఎవాంజలిజం ఈజ్ సెల్ఫ్. ముందు మనము మారాలి. ఓకే, ఆ తర్వాత వెంటనే మన దగ్గర ఉన్న మన కుటుంబ సభ్యులను మార్చాలి. అదే పని. లేడీస్ ఎంత స్ట్రాంగో తెలుసా? వాళ్ళు అనుకున్నది చేసేస్తారు. మగవాళ్ళు ఏదో మేకపోతు గాంభీర్యం చూపిస్తారు కానీ అన్ని యుక్తిగల తెలివితేటలు మగవాళ్ళ దగ్గర ఉండవు. ఆడవాళ్ళు ఏదైనా ప్లాన్ వేసారంటే బలాదూర్ అంతే. నాకు తెలుసు లేడీస్ యొక్క సైకాలజీ గురించి. మగవాళ్ళందరూ డమ్మీలు. అసలు నడిపించే కర్త కర్మ క్రియ అంతా ఎవరు ఫ్యామిలీలో? లేడీసే. ఆమె నీవు నాకు కూడా చర్చికి వస్తానని నాకు మాట ఇస్తేనే నేను నీతో మాట్లాడతాను, లేకపోతే నీకు భోజనం పెడతానంటే ఎందుకు రాడు? సంతకం పెట్టించుకుంటే ఎందుకు రాడు? అసలు మీరు వెలిగించబడితే కదా వాళ్ళు రావడానికి, వెలిగించబడడానికి. పౌలు అన్నాడు గత అధ్యాయాల్లో, చర్చ్లో ఉన్న మీరే కొట్టుకు చేస్తా ఉంటే, చర్చ్లో ఉన్న మీరే వ్యభిచారం అనే పాపంలో ఉంటూ పోనీలే అని ఊరుకుంటే ఇక బయట లోకానికి సువార్త ఏమని చెప్తారు? మీ మాట ఎవరు నమ్ముతారు? మరి బాబు మీరు మారంటారు బాబు, తర్వాత మమ్మల్ని మారుద్దురు కానీ అని చెప్తారు కదా. కనుక ముందు సంఘములో ఉన్న మీరు మార్పు చెందండి, ఆ తర్వాత బయట వాళ్లకు చెప్పండి. పౌలు అంటున్నాడు, మీరు ఒక్కరు ఉంటే మీ ద్వారా మీ కుటుంబీకులు రక్షణ పొందొచ్చు. ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వెళితే ఆ యజమాని కూర్చొని ఉన్నాడు. రండి పాస్టర్ గారు అని లేచి కుర్చీ దగ్గరికి జరిపి కూర్చోండి అన్నాడు. చాలాసేపు సంభాషించిన తర్వాత మీరెప్పుడు వస్తారు దేవుని దగ్గరికి అన్నాను. ఆయన అన్నాడు, ముందు ఆ భక్తురాల్ని మార్చండి, ఆ తర్వాత ఈ పాపిని మారిద్దురుగా అని అన్నాడు. నాకు షాక్ అనిపించింది. ఏమండి అలా అంటున్నారే అంటే, మీరు అక్కడ ఏమి నేర్పిస్తున్నారో నాకు తెలియదు కానండి, ఒకవేళ నేనే పరలోకం వెళ్తానేమో అనుకుంటున్నాను. రావడం బైబిల్ అక్కడ పడేసి, నాకు బంగారం కొంటానన్నావు, ఎప్పుడు కొంటావు? నాకు చీరలు ఎప్పుడు కొంటావు? చీటీ డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఆమె బాధ తట్టుకోలేక నేను తాగేస్తున్నానండి రోజు అని చెప్పాడు. ఆమెను మార్చాక అప్పుడు నేను వస్తాను, తప్పక వస్తాను. మీరంటే చాలా గౌరవం నాకు. మీ మాటలు నేను టీవీలో వింటుంటాను, చర్చిలో చెప్తున్నప్పుడు నేను పైకి రూఫ్ మీదకి వెళ్ళి మరీ వింటూ ఉంటాను. కానీ వచ్చే ఆడవాళ్లలో ఏ ఒక్కతి మారినా నాకు చూపించండి. మీరు ఒకసారి వస్తే వాళ్ళ భాగోతం అంతా నేను ఈ వీధుల్లో చూపిస్తాను. లేకపోతే సీసీ కెమెరా ఒకటి పెట్టండి, ఆడియో రికార్డింగ్ పెట్టండి. వాళ్ళ నోట్లోంచి వచ్చే బూత్ మాటలు, వాళ్ళ భర్తలను తిట్టే ఆ పద్ధతి, అదంతా మీరు చూస్తే మీరు ఇక్కడ సేవ చేయరు, పారిపోతారని చెప్పాడు. ఇదిగో ఇలారా అని పిలుస్తుంది. ఎందుకు? ఇవన్నీ చెప్పేస్తాడని, గుట్టంతా బయట పెట్టేస్తాడని. నేనెందుకు భయపడాలి? ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. వారు దైవ సేవకులు, అబద్ధం ఆడకూడదు. నన్ను రమ్మని పిలిచారు, నేనేమన్నాను?
ముందు ఆ భక్తురాలను మార్చండి అని అన్నాను. అప్పుడు సిగ్గుపడి వెళ్ళిపోయాను నేను. ఆమెకు సిగ్గెలా లేదనుకోండి, నేనే సిగ్గుపడి ఉంటానండి అని చెప్పి ఇంట్లోంచి బయటికి ఏడ్చుకుంటూ కారు నడుపుకుంటూ వెళ్ళాను. 30 సంవత్సరాల విశ్వాసి, 2, 3, 5, 10 కాదు, 30 సంవత్సరాలు. మార్పు చెందినట్టు ఒక్కటి కూడా ఇప్పుడు ఎక్కింది మంచం, అవస్థలు పడుతుంది. పాస్టర్ గారు నేను చచ్చిపోతారంటారా అంటుంది. ఏమో, నీవు ప్రయోజకురాలుగా ఉంటే దేవుడు నేను ఉంచుతాడు. దేవా నాకు ఆరోగ్యం ఇవ్వా, ఎందుకు ఇవ్వాలా నీకు ఆరోగ్యం? ఇంతవరకు ఇచ్చిన ఆరోగ్యంతో ఏం చేశావు? దేవా నాకు డబ్బు ఇవ్వా, ఇంతవరకు ఇచ్చిన డబ్బుతో ఏం చేశావు? దేవా నాకు విజయం ఇవ్వా, ఇన్ని విజయాలు ఇచ్చాను, ఏం చేశావు? నీకు ఇచ్చిన డబ్బు ఆరోగ్యాన్ని మరి ఎక్కువ పాపం చేయడానికి ఉపయోగించుకున్నావు గాని నాకు ప్రీతికరంగా నీవు జీవించలేదు. పౌలు అన్నాడు, విశ్వాసి అయిన భార్య వల్ల అవిశ్వాసి అయిన భర్త మారుతాడు. మరి ఇక్కడ వినే విషయాలు, మేము ఈ మందిరాల్లో వినే విషయాలు వల్ల మీరు మార్పు చెంది మీ గృహానికి ఫస్ట్ మీరు ప్రభావం చూపిస్తున్నారా? మీ ఇంటి వారిని రక్షించడానికి దేవుడు మిమ్మల్నే ఎన్నుకున్నాడు, నన్ను కాదు, ఇంకో పాస్టర్ గారిని కాదు. మీరే మీ ఇంటికి ఉప్పు, మీరే మీ కుటుంబీకులకు వెలుగై ఉండాలి. మీ పవిత్ర ప్రవర్తన వలన వాళ్ళందరూ మారడానికి అవకాశం వస్తుంది. మీ బిడ్డలను అడగొచ్చా మీరు మారారో లేదు? మీ భార్యని మీ భర్తను అడిగితే మీరు మారారో లేదు చెప్తారు. ఫిలిప్పి 2:14-16 వచనాల్లో మీరు మూర్ఖమైన వక్ర జనమ మధ్య ఎలా ఉండాలట? నిరపరాధులను, నిష్కళంకులను, అనింజులుగా ఉండండి. ఎంత మంచి మాట! మన చుట్టూతా ఉన్న ప్రపంచం వాళ్ళు మూర్ఖులైన వక్ర జనం, వారి మధ్యలో మీరు ఎలా ఉండాలట? 3 పేర్లు. నిరపరాధులు అంటే అపరాధము లేనివారు, నిష్కళంకులు అంటే కళంకము లేనివారు, అనింజులు నిందలు లేనివారుగా మీరు ఉండండి. 16వ వచనంలో ఆ జనము మధ్యలో జీవవాక్యమును చేతపట్టుకుని జ్యోతుల వలె కనిపించాలి. ఎలా కనిపించాలి? జ్యోతి అంటే వెలుగుతుండే దీపం. దేవుడు సూర్యుడు, మనము చంద్రుడు అనుకుందాం. వెలుగు లేని వట్టి మట్టి బూడిద గోళమైన చంద్రుడు ఆ పౌర్ణమి నాడు తెల్లగా కనిపిస్తాడు. ఆ నల్లని ఆకాశంలో తెల్లని చంద్రుడు అంత తెల్లగా రౌండ్గా అలా కనిపించడానికి కారణం ఏంటి చెప్పండి? సూర్యుని వెలుతురు దాని మీద పడిన మూలాన్ని. అలాగే యేసుక్రీస్తు నీతి సూర్యుడు అనుకున్నప్పుడు ఆయన వెలుగు చేత మనము వెలిగించబడి మన సమాజానికి, మన కుటుంబానికి మనము వెలుగు ప్రసరించేవారులా ఉండాలి. ఒక బల్బు ఉందనుకోండి, ఆ ఫిలమెంట్ మాడిపోయింది అనుకోండి, ఆ బల్బు వల్ల ఏమైనా ఉపయోగమా? ఉప్పు గురించి చెప్పినట్టే, ఉప్పు ఉంది కానీ నిస్సారము అంటే సారము లేని ఉప్పు. ఇంకెందుకు అది పడేసి తొక్కకుండా? నీవు ఎంత ఇన్ఫ్లుయెన్స్ నీ కుటుంబంలో చూపిస్తున్నావు? ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళి ఫలించుటకు నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఉండి ఫలించుటక, వెళ్ళి ఫలించుటక? అంటే ఇక్కడ నేర్చుకునేది ఎందుకు? ఇంట్లో చెప్పడానికి. కానీ ఇది చెప్పం. వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో వాటికి ఇవ్వాలి. దేవుడు నిన్ను వెలిగించాడు, ఈ వెలుగు ఇలా ఇంటికి వెళ్ళి ఆరిపోయిన అన్ని దీపాలని, కోడల్ని, కొడుకుని, ముసలోళ్ళని, భార్యల్ని, భర్తల్ని, చిన్నపిల్లల్ని. ఒక అబ్బాయి సండే స్కూల్ నుంచి వచ్చారట. ఏరా సండే స్కూల్లో ఏం చెప్పారు అంటే, మమ్మీ యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాలో పెళ్లి గురించి చెప్పారు మమ్మీ. నువ్వేమి నేర్చుకున్నావురా అని అడిగిందట. పెళ్లిలో ఆడేమి నేర్చుకుంటాడు? మమ్మీ ఒకటి నేర్చుకున్నాను. ఏంట్రా అంటే, నా పెళ్లికి ఏసీ అని పిలుస్తానన్నాడట. చూడండి, చిన్ని బిడ్డ. అంటే ఆ సండే స్కూల్ టీచరు ఒక మంచి దీపము, ఆ వెలుగు ఆ చిన్ని హృదయంతో వెలిగించేది. వాడి ఇంటికి వచ్చి అలా చెప్తాడు. ఒక 5గురు పిల్లలు దొంగ పోలీసు ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే దానిలో ఒక అమ్మాయి అబద్ధం ఆడింది. వెంటనే ఈ అమ్మాయి అంటుంది, మా సండే స్కూల్ టీచర్ చెప్పారు అబద్ధాలు ఆడితే నరకానికి వెళ్ళిపోతారట అందట. అప్పుడు వెంటనే నేను వచ్చి, అమ్మ ఎంత మంచి మాట చెప్పావమ్మా, సండే స్కూల్ టీచర్ చెప్పింది నువ్వు చెబుతున్నావా? అబద్ధాలు ఆడొద్దు, నరకానికి వెళ్ళిపోతాం అని చిన్న బిడ్డ అన్నదండి. 8 సంవత్సరాల అమ్మాయి, చిన్న బిడ్డ. నాకు ఎంత ముచ్చట అయిందో. ఆనాడు సండే స్కూల్ చెప్పిన మాట తను విన్నది. చూసారా? నువ్వు ఎందుకు నీ కుటుంబీకుల్ని ప్రభావితం చేయకూడదు? రోమపత్రిక 12:19-20 వచనాల్లో మనము నిష్ప్రయోజకులుగా ఉండక ప్రయోజనకరమైన వారుగా జీవించాలి. అప్పుడే దేవుడు డబ్బు ఇస్తాడు, అప్పుడే దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, అప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు ఆయన కోసం.
యోహాను 1:9 బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చెబుతూ ఆయన మండుచున్న దీపము అట. మరొక చోట ఆయన గుండె మండే గుండె అట. మరి మనందరం కూడా మండుచున్న దీపములా ఉంటే మన వెలుగులోనికి అనేకులు రావాలి. మనము మార్గదర్శకులుగా ఉండాలి. మనము దారి చూపించేవారుగా ఉండాలి. డాడీ, ఎవరు అంకుల్ ఫోన్ చేశారు, ఏం చెప్పమంటారు అంది అమ్మాయి. లేడని చెప్పే అని అన్నాడు. అప్పుడు మా డాడీ లేడని చెప్పమంటున్నాడు అనేసి. చిన్నబిడ్డ కదా పాపం, ఇదంతా పాపం ఏం తెలియదు కదా. అమ్మాయి పెద్దదైంది. ఏమా 9 అయింది, కాలేజ్ 4కే వదిలేస్తారు కదా, 9 వరకు ఏం చేస్తున్నావమ్మా అంటే, ఓహో మా బాబు నాకు అబద్ధం నేర్పాడు డాడీ, స్పెషల్ క్లాసెస్ డాడీ. ఓహో, ఈ పిల్ల అంటుంది, నువ్వు నేర్పిన విద్యే, చిన్నప్పటి నుంచి అబద్ధం ఆడమని నేర్పేవే ఉపయోగించాను ఇప్పుడు డాడీ అని చెప్పిందట. ఒక బ్యాడ్ మోడల్. మన బిడ్డలు మారకపోవడానికి మనమే కారణం. ఇంట్లో ఉన్న మన భాగస్వామి మారకపోవడానికి మనమే కారణమేమో. ముందు ఆ మార్పు మనలో చూపిస్తే మనము ఇతరులను ప్రభావితం చేయగలుగుతాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1:8 మీరు సోమరులుగా ఉండొద్దు, మీరు నిష్ఫలులుగా ఉండొద్దు, అంటే ఫలము లేని వారుగా ఉండొద్దు. కొరింథీలు రాసిన 2వ పత్రిక 2:14 మా ద్వారా ప్రతి స్థలమందును మీరు సువాసనగా, జీవపు వాసనగా ఉండాలి అని చెప్తున్నాడు. ఎవరైనా పెర్ఫ్యూమ్ రాసుకుని వచ్చినప్పుడు, వాళ్ళు అలా మూవ్ అవుతున్నప్పుడు, వాళ్ళు రాసుకున్న, స్ప్రే చేసుకున్న ఆ మంచి సువాసన మనకు వచ్చి అని పీలుస్తాం. చూచారా? అలా మనం ఎక్కడున్నా మనము సువాసన ఇచ్చేవారుగా ఉండాలి. ఒక హోటల్లో భోంచేస్తున్నా, ఒక ఫంక్షన్లో ఉన్నా, ఒక గుంపుగా కూర్చున్నా, నోరు తెరిస్తే దేవుడు, దేవుని వాక్యం, ప్రార్థన, బైబిల్ గ్రంథంలోని విషయాలు, అలా ఉండాలనే దేవుడు నిన్ను నన్ను బ్రతికించాడు. అలా ఉంటారనే నమ్మకంతోనే దేవుడు మనకు ఈ అవకాశాలన్నీ ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:24 ఆయన మరణమును మీరు నిత్యము ప్రచురించండి అని చెప్పాడు. ప్రభు బలలో పాలు పొందుతున్నప్పుడు ఆయన మరణమును మనం నిత్యము ప్రచురించువారుగా ఉండాలి. కొలస్సీ 4:6 మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండనీయండి. మీ మాటలు చప్పిగా ఉండకూడదు. మీ బోధలు, మీ మాటలు, మీ కౌన్సిలింగ్ మీ కుటుంబీకులను, మీ చుట్టూ ఉన్న వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. వారికి నీవు కనుపరచాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే. కొలస్సీ 4:6 మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగా. సో దేవుడు మీకు నోరు ఇచ్చాడు, మాట్లాడగలిగిన శక్తి ఇచ్చాడు, మీ చెవుల్లో వినిపించేలా చేశాడు, తన జీవవాక్యాన్ని, తన సత్యాన్ని మీ హృదయంలో నాటాడు. ఇప్పుడు మీ బాధ్యత, మన బాధ్యత ఏంటంటే వెలిగించబడిన మనము మన ఇంటి వారిని కూడా వెలిగించాలి. ఒక సహోదరుని అడిగాను, మీ వైఫ్ రాలేదే, మీ పిల్లలు రాలేదే అన్నప్పుడు, చాలా దూరం అన్నా అందుకనే రాలేదు అని అన్నారు. నేను అనుకున్నాను, నువ్వు ఒక్కడవే తింటావా? ఇంటికి ఏం తీసుకెళ్ళవా? వారిని పస్తులు పెట్టి నీ కడుపు నింపుకుంటావా? వాళ్ళకు వద్దా ఈ జీవపు మాటలు? వారికి వద్దా? వారు వాళ్ళ తల్లికి ఫోన్ చేసి చెప్పాలి. ఆ తల్లి మారి వాళ్ళ చిన్న కూతురుకు చెప్పాలి, అమ్మ తగుపడద్దు, సమాధానం పడమని బైబిల్ చెప్తుంది, మనం ఇచ్చిన వాగ్దానాన్ని మీరకూడదు, దేవుని బిడ్డలం అని చెప్పాలి. ఇలా అసత్యము ప్రాకుతుంది కానీ సత్యము పబ్లిసిటీ అవ్వట్లేదు. బెంగళూరులో పెద్ద బహిరంగ సభ పిలిచారు నన్ను. నేను అన్నాను, పెద్ద బ్యానర్ పెట్టారు, ఏమని ఉందంటే క్రిస్మస్ సెలబ్రేషన్ అన్నారు. సెలబ్రేషన్ కాదురా బాబు, ప్రొక్లైమేషన్, అంటే ప్రచురం చేయాలి. 4 గోడలో కూర్చొని హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అది కాదు దేవుడు కోరింది. ఆ ప్రభు ఎంత గొప్పవాడు అనేది లోకానికి ప్రచురం చేయడమే క్రిస్మస్. అది నేర్చుకోండి అని అన్నారు. మిమ్మల్ని ఎప్పుడు పిలవమన్నారు, నాకు తెలుసు నన్ను పిలవరని, కానీ ఈ మాటలు మిమ్మల్ని తరుముతాయని చెప్పాను. సరే, దోర్కా అనే ఒక ఆమె ఉంది సంఘంలో. ఆమె చాలా ప్రాముఖ్యురాలు. ఆమె చనిపోయింది. బాడీని క్లీన్ చేసి పై గదిలో పెట్టారు. పాస్టర్ గారికి కవర్ చేశారు. అపోస్తుల కార్యములు 9:36 ఉంది. పాస్టర్ గారు వచ్చారు, పేతురు పాస్టర్ గారు. ఎవరు చనిపోయింది? ఎవరు? ఈ దోర్కా అండి. అవునా? ఎంత వయసు? పెద్ద వయసు కాదండి, 35-40 సంవత్సరాలు ఉంటాయి. ఏం పని చేసేది? ఇదిగో మేము వేసుకున్న అంగి ఆమె కుట్టిందే. పేతురు పాస్టర్ గారు నేను చిరిగిపోయిన గౌన్తో వెళుతుంటే పిలిచి చక్కగా కుట్టి ఇచ్చింది. ఎంత తీసుకుంది? ఏం తీసుకోలేదు, ఉచిత సేవ చేసేది. మేము వేసుకున్న బట్టలన్నీ ఆమె కుట్టిందే.
మందిరములో పాత్రల మీద ఉపయోగించే బల్ల మీద వేసే బట్టలన్నీ ఆమె చేసింది. ఆమె ఉండుంటే సంఘానికి సమాజానికి ఎంత మేలో. అవునా? ఆమె అవసరమా? సరే అని వెళ్ళాడు. తండ్రివైన దేవా, నీ కుమారుని ద్వారా మాకు మరణం మీద విజయం ఇచ్చారు, నీకు స్తోత్రాలు. ఇదిగో ఈమె ప్రయోజకురాలు, సంఘానికి సమాజానికి ఉపయోగపడే మనిషి. నా ప్రార్థన విని ఆమెను బ్రతికించు అని ప్రార్థన చేశాడు పేతురు. వెంటనే ఆమె ఏమైంది? చనిపోయిన శవం లేచి కూర్చుందండి. రేపు సమాధిలో ఉన్న నిన్ను నన్ను దేవుడు లేపాలంటే నీ గురించిన మంచి సాక్ష్యము, ఆ సాక్ష్యమే హిజ్కియా అన్నాడే, నేను యథార్థ హృదయుడినై నీ సన్నిధిలో ఎట్లు ప్రవర్తించానో దయచేసి జ్ఞాపకము. ఆ యథార్థ జీవితం ఇప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ హిజ్కియాకి పెంచింది. దోర్కా చేసిన ఆ మంచి పని ఆమెను మరణము నుండి సజీవురాలుగా లేపింది. మరి నిన్ను నన్ను లేపాలంటే మన జీవితం ప్రయోజనకరంగా ఉండాలా వద్దా? ఉండాలి. నీ జీవితం దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు ఆయుష్ పెంచుతాడు, నీవు అడిగిన డబ్బు నీకు ఇస్తాడు, నీ కుటుంబానికి కృప చూపుతాడు. నిన్ను నమ్మి రక్షించాడు, నిన్ను నమ్మి వెలిగించాడు. నీవు కొంచెం కింద మంచం కింద దాక్కోకుండా నమ్మకస్తుడిగా అప్పగించబడిన మీనాను వ్యాపారం చేసి నీ కుటుంబీకుల్ని, నీ ఇరుగు పొరుగు వారిని, నీ స్నేహితులందరికీ ఈ సువార్తను చెప్పి వారిని నీవు దేవుని వైపుకు మళ్ళించాలి. అలా అయితే దేవుడు నిన్ను కూడా విమానమే తిప్పుతాడు. నేను అనుకున్నాను, ఓ పల్లెటూరులో చిన్ని సేవకుడిని, నేను విమానమే తిరుగుతున్నాను. నేను అనుకున్నాను, నాకు అర్హత లేదు, నీవు నాకు ఇచ్చావు, నన్ను నమ్మి నాకు ఇచ్చావు. 2nd క్లాస్ ఏసీలో ప్రయాణం చేశాను, నేను పాత్రుడిని కాను, కానీ నీకోసం నేను బ్రతుకుతున్నాను గనుక నన్ను ఇంతగా హెచ్చించావు. ఎప్పుడు ఎంత కావాలో ఏం కావాలో అద్భుతంగా ఇస్తాడండి దేవుడు. నా దగ్గరకు వచ్చి మీరు కూర్చుంటే ఎన్ని సాక్ష్యాలు చెబుతాను. డబ్బు నిలవ ఎప్పుడు ఉంచను నా దగ్గర, అయినా దేవుడు నన్ను మహారాజులా ఉంచాడు. ఒక ఉదాహరణగా చెబుతున్నాను. ఎందుకు పనికిరాని దౌర్భాగ్యుడిని నేను. దేవుడు నన్ను రక్షించుకున్నాడు, యథార్థమైన మార్పును నాలో ఇచ్చాడు. నా బిడ్డలు ఎదురుగుండా, నా దగ్గర పనిచేసే సేవకులు ఎదురుగా, నా భార్య ఎదురుగా నేను బల్ల గుద్ది చెప్తాను, దేవుని వాక్యాన్ని అలా అనుసరిస్తున్నాను. నా ప్రవర్తన అంతా రోజు వాళ్ళు చూస్తుంటారు. నా జీవితం మీకు ఒక మాదిరిగా చూపిస్తున్నాను. మీరెందుకు సారము కలిగిన ఉప్పుగా బ్రతకూడదు? దేవుడు నిజంగా మిమ్మల్ని వెలిగిస్తే మీరు ఊరక ఉండలేరు. తప్పక ఆరిపోయిన దీపాలన్నిటిని మీరు వెలిగిస్తారు. ఒక్క మాట చెప్తాను, మీరు నేను ప్రయోజకులుగా ఉందాం. మన పరిశుద్ధతను మన ఇంటి వారికి ఇద్దాం. తద్వారా దేవుడు తన రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మీరు సత్యసాక్షి టీవీ కార్యక్రమంలో పాస్టర్ బాబులు గారి సందేశాలు విని ఉన్నారు. ఈ వర్తమానాలపై మీకు గల అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు నేరుగా మాతో పంచుకొనవచ్చు. బేతెల్ అసెంబ్లీ అను మా సంస్థ ద్వారా ప్రచురింపబడిన కొన్ని విలువైన పుస్తకాలు మీకు ఉచితంగా పంపించగలము. మీరు మీ పోస్టల్ అడ్రస్ మాకు SMS చేయండి, మీ ఇంటికి వాటిని పంపించగలము. ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా వీక్షించే సత్యసాక్షి కార్యక్రమాన్ని గురించి మీ బంధుమిత్రులకు తెలియచెప్పండి. ప్రభు దీవెనలు మీకు మెండుగా కలుగుతాయి.